అది వాళ్ళ ప్రాధాన్యత. అది నేను రైతుల గురించి మాట్లాడుతున్నాం, మంచిగా గురించి మాట్లాడుతున్నాం, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ మొదలైతున్న ఆత్మహత్యలు ఆకలి చావుల గురించి ఆలోచిస్తున్నాం. వీళ్ళకి మాత్రం ఫిరాయింపులు, కేసులు, పేగులు కత్తిరియడాలు, ఇంకోటి కత్తిరియడాలు, వీటి మాటల్లో జేబులు కత్తిరియడాలు వీళ్ళ ప్రాధాన్యత. పోయిపోయింది దేని దాని సమస్య పోయింది వాస్తవం, అది కనపడుతుంది వాస్తవం. వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని ఫిరాయింపుల చట్టం తెస్తామని చెప్పింది వాస్తవం. అదే చెప్తున్నాం కదా మేము. ఇది మీ గ్యారంటీల మీ హామీల అమలు ఉందో దానిపైన మీ చిత్తశుద్ధి ఉందో ఫిరాయింపుదారుని పక్కన కూర్చోబెట్టుకొని మేము చట్టం చేస్తాం అంటే చావు కొట్టించిన వ్యవస్థను పక్కన కూర్చోబెట్టుకొని దాన్ని మేము విచారణ జరుపుతాం, శిక్ష ఇస్తామని చెప్పిన పద్ధతిలో ఉంది. ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. తప్పకుండా మీరు జానారెడ్డి గారిని ప్రశ్న అడగాలి. మీరు చేతగానులా, మీరు అసమర్థులా, మీ గురించి ఏం మాట్లాడండి మీ ముఖ్యమంత్రి, మీరు ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు, ఈ భాష ఏంటని మీడియా మిత్రులు జానారెడ్డి గారిని అడగాలి. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అంటే అయితే జానారెడ్డి అన్న మంచోడు కాకపోవడమో చదవగానుడు అసమర్థుగా కావాలి. లేదా నేను జానారెడ్డి మంచోడు కాదు, నేను దొంగను, నేను లంగను, నేను మూర్ఖుని, నేను హతకుని, లేదా నేను కూలికోరుని, నేను కత్తిరి జరగొట్టుకొని నేను కత్తిరిస్తా అని చెప్పి ఒప్పుకున్నట్టునే కావాలి. మరి అది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. నేనేం అనడం లేదు. ఏడాడు బుద్ధి ఉండడానికి ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరంలో వచ్చిందన్నా ఫిరాయింపుల చట్టం? 2005లో చట్టం వచ్చింది. అంటే చట్టం వచ్చిందంటే దాని అర్థం దానికంటే ముందు జరుగుతుంటుంది కదా చట్టం వచ్చేది. ఆ మాట నువ్వు అడగాలి కదా. అక్కడ అన్నోడు ఫిరాయింపుల చట్టం అనేది 2005 ఇంకా అంతకంటే ముందు ఎప్పుడు వచ్చింది? రాజీవ్ గాంధీ టైంలో వచ్చింది. ఇప్పుడు ఫిరాయింపుల చట్టం తెచ్చేటప్పుడు జరుగుతుంటే తెస్తారు ఎప్పుడైనా, లేకపోతే ఊహించరు కదా. అంటే దానికి అప్పటికే ఉందని అర్థమా? రాజనారాయణ ఎప్పుడు వాడు? 1970నా రాజనారాయణ పార్టీ మార్పిడితో కదా మొదలైంది ఈ దేశంలో. పార్టీ మార్పిడి సంస్కృతి మొదలుపెట్టిందే కాంగ్రెస్ కదా. అంతేందుకు 2004 తర్వాత మా ఎమ్మెల్యేలు 10 మందిని తీసుకునే మీకు విషయం తెలుసా? దాన్ని ఏమంటారు? 10 మందిని తీసుకొని స్పీకర్ గారు పిటిషన్ వేస్తే 4 ఏళ్ళు కూడా స్పందించలేదు కదా. దాన్ని మనం ఇవాళ మన కళ్ళ ముందట ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మార్చింది? ఎవరు చేశారు ఈ పనంతా? కేసీఆర్ వచ్చినాక ఈ దేశంలో మొదలైందా? సిగ్గుండాలి మాట్లాడడానికి, బుద్ధి ఉండాలి మన వాడికి మాట్లాడిన వాడు ఎవడో. కేసీఆర్ గారు మాట్లాడేందుకు మీరు కదా, మీ మీడియాలో వచ్చింది కదా. ఏ కంపెనీ చేసిందో బయట పెట్టమని ఒకటే ఎగిరి పడతాడు కదా. ఏ కంపెనీ చేసిందో బయట పెట్టమని. ఇప్పుడు విచారణ ప్రభుత్వం ఆచరణ కదా. ఇప్పుడు విచారణ చేయమని దాని మీద ఒకటి ఎగిరిపడి మేము దీన్ని చేస్తున్నాం, దాన్ని చేస్తున్నాం అని చెప్పి ఒకరి కోడి పోటీపడి బాగుతున్నారు కదా రోజు. దాన్ని కూడా మాట్లాడమని ఎంక్వైరీకి ఏమని విమానం తెగి నిజమా కాదా? కేసీఆర్ అనే మాటలు వాస్తవమా కాదా? పోతే దానికి ఎవడు, ఏ కంపెనీ బాధ్యుడు ఎవడు తీయమను. ఆయన కాదు ఇంకోటితో చెప్పమను. ఆయన లేకపోతే రేవంత్ రెడ్డిదా, పొంగులేటిదా, కృష్ణారావుదా, ఎవరితో నాదా చెప్పమను. మరి ఎవరితో